హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నవ్య. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర విత్ చికెన్. ఈ గోంగూరతో ఏ రెసిపీ ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. అందులో చికెన్ ఒకటి ఇంకా బాగుంటుంది. నేను చెప్పిన స్టైల్లో ఒకసారి ఈ చికెన్ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ని మీరే ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయాలి. నేను ఏమి యాడ్ చేస్తాను అనేది రెసిపీలో అవి క్లియర్గా చూస్తూ చేయండి. రెసిపీ చాలా బాగా వస్తుంది. కేజీ చికెన్కి చిన్న గోంగూర కట్టలు అయితే ఒక 4 తీసుకోండి. పెద్దవి అయితే నేను చూపించిన క్వాలిటీ వచ్చేంత వరకు మీరు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. వీటిలోకి ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసి కట్ చేసుకోండి. అండ్ 2 టొమాటోస్. గోంగూర ఉంది కదా అని టొమాటోస్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. దీని ఫ్లేవర్ దీనిదే. సో టొమాటోస్ కంపల్సరీ యాడ్ చేయాలి. అండ్ 4 to 5 పచ్చిమిర్చి మంటను బట్టి మీరు తీసుకోండి. అండ్ అలాగే వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ 5 టేబుల్ స్పూన్ కారం. ఇది ఫ్రెష్గా రెడీ చేసిన గరం మసాలా. అండ్ ఇవి కూడా అలాగే ఫ్రెష్గా రెడీ చేసిన ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఫ్రెష్గా రెడీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్, అండ్ ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర, ఫ్రెష్ది కరివేపాకు. ఫైనల్గా కొంచెం ఫ్లేవర్ కోసం షాజీరా, చెక్క, యాలుకలు, కొంచెం బిర్యానీ ఆకు, 5 నుంచి 6 లవంగాలు యాడ్ చేసుకోండి. ఇవి అనేవి మీకు ఆప్షనల్ అండి. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫస్ట్ వచ్చేసి గ్యాస్ ఇలా ఆన్ చేసుకుని మనకి ఈ కర్రీ కావాల్సిన కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకోండి. మనం గోంగూర అనేది మిక్స్ చేస్తూ ఉండాలి కాబట్టి కడాయి అనేది కొంచెం ఇలా వెడల్పుగా ఉంటేనే బాగుంటుంది. కడాయి కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లో కొంచెం ఆయిల్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము గోంగూర ఫ్రై చేసుకుంటాం కదా, రిమైనింగ్ ఆయిల్ అనేది అప్పుడు యాడ్ చేసుకుంటాము. సో దీనిలో కొంచెమే యాడ్ చేసుకోండి. ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత మనం ముందుగా బిర్యానీ స్పైసెస్ తీసుకున్నాం కదా, చికెన్ స్పైసెస్, అవి ఇలా యాడ్ చేసుకోండి. చక్కగా వీటిని కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా చాప్ చేసుకున్నాం కదా ఆనియన్స్, వీటిని కూడా యాడ్ చేసేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకోండి, గోంగూర కదా గ్రేవీ చాలా బాగుంటుంది. చక్కగా వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆయిల్లో ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది, లేదంటే కూర వాసన వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఆనియన్స్ కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్ చాలా ఈజీగా కుక్ అవ్వాలి. 1 టేబుల్ స్పూన్ చాలండి ఆనియన్స్కి. చక్కగా వీటిని కూడా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఒక 2 to 5 మినిట్స్ మూతకు పెట్టేసి వీటిని చక్కగా మగ్గించుకోండి. అప్పుడే ఇవి చక్కగా మగ్గుతాయి. ఇలా ఫ్రై అయ్యి ఆయిల్లో బ్రౌన్ కలర్లోకి షేడ్లో టర్న్ అవుతుంది. ఈ టైంలో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. కలర్ మంచిగా ఉంటుంది అండ్ ఆనియన్స్ ఇంకా బాగా ఫ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుంది. చక్కగా ఇలా పసుపు కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసేసుకోండి. టొమాటోస్ పులుపు చాలా బాగుంటుంది. గోంగూర అని చెప్పి అస్సలు స్కిప్ చేయొద్దు. నేను ఇందాకే చెప్పాను కదా మీకు, దీని పులుపు దీనిదే, దాని టేస్ట్ దానిదే. వీటిని కూడా మూత క్లోజ్ చేసి 5 మినిట్స్ ఫ్లేమ్ సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఇలా మగ్గించుకుంటే చక్కగా టొమాటోస్ కూడా ఆయిల్లో మగ్గి చక్కగా జ్యూసీగా రెడీ అవుతాయి. ఇప్పుడు మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. నాకు 1 kg చికెన్కి నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు 1/2 kg అలా అయితే 1 స్పూన్ చాలు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకోండి. అప్పుడే కూర చాలా బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ప్రిజర్వేటివ్స్ ఉన్నవి, ఫ్రిడ్జ్లో పెట్టినవి 2 days బ్యాక్ అస్సలు యూజ్ చేయొద్దు, కూర అసలు బాగోదు. సో ఎప్పటికప్పుడు రెడీగా ఫ్రెష్గా తయారు చేసుకోండి. ఈవెన్ మిక్సీలో అయినా రెడీ చేసుకోవచ్చు, లేదంటే రోట్లో దంచుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. బట్ నాకు అవైలబుల్ లేదు, నేను అందుకే మిక్సీ రెడీ చేసుకున్నాను. దీన్ని కూడా మూత పెట్టేసి ఒక 2 to 5 మినిట్స్ మగ్గించుకోండి ఆయిల్. 5 మినిట్స్ తర్వాత చక్కగా
మసాలా అంతా ఇలా చక్కగా ఫ్రై అయ్యి మంచి అరోమా ఇస్తుంది. చూడండి చక్కగా రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యి మనం వేసిన ఐటమ్స్ అన్ని. ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు అనేది కూడా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఆపేసేసేయండి. చక్కగా మనం యాడ్ చేసిన కరివేపాకు కూడా ఫ్రై అయింది. ఇప్పుడు మనం వచ్చేసి తీసుకున్న 1 kg చికెన్ని కూడా చక్కగా ఇలా యాడ్ చేసుకోండి. పీసెస్ ఇలా మీడియంగా కట్ చేయించుకోండి, గోంగూరలోకి చాలా బాగుంటుంది. అండ్ బోన్స్తో కూడా తీసుకోండి. కొంతమంది స్కిన్లెస్గా బోన్లెస్గా యాడ్ చేసుకోండి, అలా కాదండి, అన్ని రకాలుగా చికెన్ ఉంటేనే చాలా ఫ్లేవర్గా ఉంటుంది అండ్ టెండర్గా చాలా బాగుంటుంది. చక్కగా వీటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి ఆయిల్లో కలిసేలాగా. అప్పుడే మనం యాడ్ చేసిన ఉప్పు, కొంచెం పసుపు ఇవన్నీ పీసెస్కి బాగా పట్టి చికెన్ చాలా టెండర్గా రెడీ అవుతుంది. కరివేపాకు అనేది ఆప్షనల్ అండి, మీరు యాడ్ చేసుకుంటే మీ ఇష్టం, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. హెల్త్కి మంచిది కదా, నేను యాడ్ చేశాను. ఈ చికెన్ మనకి మంచిగా కుక్ అవ్వడానికి కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. కొంచెం చాలా ఇందాక మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, మరి ఎక్కువ అయిపోతుంది. కొంచెం యాడ్ చేసుకుంటే లాస్ట్లో మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అప్పుడు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేదు సాల్ట్ తక్కువ తినేవాళ్ళైతే అక్కడితోనే ఆపేయచ్చు. ఒక్కసారి మూత పెట్టేసి ఒక 10 minutes ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచి చక్కగా ఆయిల్లో కుక్ చేసుకోండి. 10 నిమిషాలకి చక్కగా ఇలా చికెన్ మొత్తం కుక్ అయ్యి ఆయిల్లో దానిలో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చి కొంచెం ఆవిరైపోయి కొంచెం ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం దీనికి కావాల్సిన స్పైసీకి తగ్గట్టు 4 to 5 tablespoon కారం యాడ్ చేసుకోండి. గొడ్డు కారం అలాగైతే కొంచెం తక్కువ యాడ్ చేయండి, ఇది మాకు పట్టించిన దినుసులన్నీ వేసి, సో అంత కారం ఏమి ఉండదు, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. కారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కారం బయట అసలు వాడొద్దండి, చాలా రసాయనాలు రంగులు కలుగుతున్నారంట. ఇంట్లోనే ప్రిఫర్ చేయండి. చక్కగా సమ్మర్లో మంచిగా కారాన్ని పట్టించుకుని ఇలా కూరల్లో యాడ్ చేసుకోండి. చక్కగా కారం అంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రెష్గా ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడిని కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. ఫస్ట్ 1/2 teaspoon ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేయాలి. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి మనం కర్రీ అంతా అయిన తర్వాత గోంగూరలో కూడా కొంచెం యాడ్ చేయాలి. నేను అది మీకు తర్వాత చూపిస్తాను. యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ చక్కగా చికెన్కి ఇలా పట్టేలాగా మిక్స్ చేయండి. అప్పుడే చికెన్కి ఉప్పు కారం బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అన్నీ యాడ్ చేసి అలా ఒక్కసారి తిప్పేసి ఏం పెట్టకండి, ఒక 2 to 3 seconds అయినా చక్కగా ఇలా స్లోగా తిప్పండి. అప్పుడే ప్రతి ముక్కకి ఉప్పు కారం పసుపు అన్నీ మనం యాడ్ చేసినవన్నీ చక్కగా పట్టి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఓకేనండి, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 to 5 seconds కుక్ చేసుకోండి. స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత మనం చక్కగా చికెన్ ఇలా కుక్ అయ్యి ఆయిల్ కొంచెం పైకి ఇలా వచ్చేస్తుంది. ఈ టైంలో మనం గ్రేవీకి అండ్ గోంగూర కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. మరీ ఎక్కువ యాడ్ చేయకండి, వాటర్గా ఉంటుంది, కోడి చారులాగా ఉంటుంది, గ్రేవీలాగా అస్సలు ఉండదు. సో ఈ మాత్రం వాటర్ అయితే చాలు. మనం ఈ చికెన్ వాటర్తో చక్కగా కుక్ అయ్యే టైంలో గోంగూరని ఎలా రెడీ చేయాలి నేను చూస్తాను. ఈ రెసిపీకి అది రెడీ చేయడం మెయిన్. అసలు అది చాలామంది వాటర్తో ఉడికిస్తారు, బట్ అలా కాదు, నేను అది ఆయిల్లో ఫ్రై చేసి మీకు వెరైటీగా చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం మీడియంలో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ అవుతూ ఉంటుంది. చికెన్ మంచిగా కుక్ అయ్యే లోపల మనం గోంగూరని ఫ్రై చేసుకుందాం. ఈ గోంగూరని ఫ్రై చేసుకోవడానికి కొంచెం అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకోండి, లేదంటే గోంగూర మాడిపోతుంది. చాలామంది గోంగూరని ఉడకబెట్టడము లేదా మిక్సీ చేయడము అలా చేస్తారు. అలా చేస్తే అస్సలు టేస్ట్ ఉండదండి. నేను ఇది భోజనాల్లో చేస్తారు కదా ఆ స్టైల్లో తెలుసుకుని మరీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన గోంగూరతో చికెన్ గోంగూర అంటే. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న గోంగూరని యాడ్ చేసేసుకోండి. దీనిలో ఆయిల్ ఎక్కువ అవుతుంది, మీరేం అనుకోవద్దండి, మనం చికెన్లో తక్కువ యాడ్ చేసాం కదా ఆయిల్, అందుకే దీనిలో ఎక్కువ తీసుకున్నాము. ఇప్పుడు రెండింటిని తర్వాత మిక్స్ చేసినప్పుడు
ఆయిల్ చక్కగా సరిపోతుంది. అంటే నాన్ వెజ్ కర్రీస్ కదా ఆయిల్ అంటే కొంచెం ఎక్కువే ఉండలేదు, నీసు వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. చక్కగా ఈ గోంగూర అంతా ఈ ప్యాన్లో తీసేసుకుని మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఒక 10 minutes నేను ఇలా చక్కగా కలుపుతూ మిక్స్ చేస్తే ఆయిల్లో గోంగూర అంతా ఇలా చక్కగా ఉడికి ఇలా చక్కగా ఒక ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నట్టు చేయండి. ఒక 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే కొంచెం సాల్ట్, కొంచెం అండి ఎక్కువ యాడ్ చేయొద్దు, మళ్ళీ గోంగూర అంటే సరి కుక్ అవ్వదు. అలాగే కొంచెం పసుపు, ఇవన్నీ నాకు కూరలో యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఎందుకు అనుకోవద్దు, దీని టేస్ట్ వేరే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలా కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ ఇలా గోంగూరకి మిక్స్ చేస్తూ కలిపితేనే గోంగూరకు కూడా ఈ మసాలాలు ఈ స్పైసెస్ అన్నీ పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చికెన్లో కాకుండా గోంగూరని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేయండి. వాటర్లో అస్సలు వద్దు. వాటర్లో ఉడికించడము, ఉడికిన దాన్ని పేస్ట్ చేయడము, పప్పు గుత్తి మెదపడము, మ్యాషర్ పడడం అలా ఏం చేయొద్దు. కొంచెం ఓపిక్గా ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి చక్కగా ఇలా ఆయిల్లో కుక్ చేస్తేనే గోంగూరని చాలా బాగుంటుంది. మీరే ట్రై చేయండి ఒకసారి, టేస్ట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్లేమ్ సిమ్లో ఉంచి ఒక 15 minutes ఇలా కలుపుతూ మిక్స్ చేస్తే నాకు గోంగూర ఇలా చక్కగా ఇలా ముద్దగా తయారైంది. అండ్ మనం వేసిన ఆయిల్ కూడా బయటికి ఇలా స్ప్రెడ్ అవుతూ కనిపిస్తుంది. ఈ స్టేజ్లో మనం కొంచెం ఒక 1/2 tablespoon కారాన్ని యాడ్ చేసుకోండి. చికెన్ అంటే యాడ్ చేసుకున్నాం కదా, బట్ దీనికి జస్ట్ గోంగూరకి కారం, ఉప్పు, పసుపు, మసాలా అన్ని ఫ్లేవర్స్ కోసమే మనం ఇది యాడ్ చేసుకుంటాం. కారం కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా అది కలుపుతూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఆయిల్లో. వాటర్లో అస్సలు యాడ్ చేయొద్దు. అండ్ వాటర్లో ఉడికించడము, మిక్సీ చేయడం అస్సలు చేయొద్దు. నేను గెంటితోనే తిప్పానండి ఇప్పటివరకు, అయినా చాలా పేస్ట్ లాగా చాలా అయిపోయింది, అసలు ఆకులుగానే లేదు. ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం చికెన్ని చూద్దాం. చికెన్ కూడా చూడండి చక్కగా కొంచెం దగ్గరికి అయ్యింది. ఈ స్టేజ్లో మనం ముందుగా ఫ్రెష్గా రెడీ చేసుకున్న కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకుందాం. గరం మసాలా కూడా అప్పటికప్పుడే ఫ్రైగా చక్కగా దినుసులన్నీ ఫ్రై చేసుకుని డ్రై ఫ్రై చేసుకుని యాడ్ చేసుకోండి. ఫ్రిడ్జ్లోవి అండ్ బయట తెచ్చినవి, స్టోర్ చేసినవి అస్సలు యాడ్ చేయొద్దు. వాటికి వీటికి చాలా తేడా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ధనియాల పౌడర్, ఏ స్పైసెస్ అయినా, ఇఫ్ ఎనీ కేస్ ఏ కూర అయినా, ఏ స్పైసెస్ అయినా, ఏ పేస్ట్ అయినా అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోండి. కూర బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చక్కగా గోంగూర ఫ్రై అయిపోయిందండి. మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని చికెన్లో మిక్స్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలాగే చక్కగా చికెన్లో యాడ్ చేసుకోండి. చూడండి ఎంత గోంగూర ఎలా పేస్ట్ అయిపోయిందో, మీరు రుబ్బవసరం లేదు. అలాగే ఇంకెలాంటి మిక్సీలు కూడా చేయాల్సిన అవసరం లేదు. గెంటితోనే చక్కగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఆయిల్లోనే ఫ్రై చేయండి, అందుకే అసలు ఉడకబెట్టొద్దు. మంచిగా ఇలా ఫ్రై చేసిన దాన్ని చక్కగా ముక్కలు చెదమకుండా నీట్గా తిప్పుకోండి. చక్కగా ఇలా మనం ఫ్రై చేసుకున్న గోంగూరని చికెన్లోకి ఇలా మిక్స్ చేసుకోండి. చక్కగా గోంగూర అంతా చికెన్కి ప్రతి పీస్కి పట్టేలాగా నిదానంగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి చికెన్లో ఉన్న ఆ వాటర్ జ్యూసీనెస్ అనేది గోంగూర చక్కగా పీల్చుకుంటుంది. అట్ ది సేమ్ టైం గోంగూరలో ఉన్న పులుపు కూడా చికెన్ పీల్చుకుని మంచి టెండర్గా, ఫ్లేవర్గా, చాలా జ్యూసీగా రెడీ అవుతుంది. ఇలా అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రెష్గా గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇందా మనం చికెన్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు గోంగూర యాడ్ చేసాం కదా, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. స్పైస్ ఎక్కువ తినాలి అనుకుంటే మీకు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడతోనే ఆపేయచ్చు. చక్కగా ఈ గరం మసాలా కూడా చికెన్కి అండ్ గోంగూరకి పట్టేలాగా నీట్గా కలుపుతూ తిప్పుకోవాలి. ఈ టైంలో కొంచెం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీకు సరిపోయిందంటే ఓకే, లేదంటే అందరితోనే ఆపేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసుకున్నాం కదండి, ఒక 5 minutes ఫ్లేమ్ సిమ్లో ఉంచి మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి.
ఒక 5 మినిట్స్ ఇలా చక్కగా సిమ్లో కుక్ చేసుకుంటే చక్కగా గోంగూర చికెన్ రెడీ అయ్యి మనం యాడ్ చేసిన ఆయిల్ అంతా ఇలా బయటికి వదిలేస్తూ ఉంటుంది. ఇంక ఇంతేనండి. ఆయిల్ కనిపించిందంటే మన కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఉప్పు కారాలు అన్నీ చూసుకోమని చెప్పాను కదా, నాకు అన్నీ చక్కగా సరిపోయినాయి. సో నేను ఏం యాడ్ చేయను. ఫైనల్ వచ్చేసి ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉండి తినాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే వద్దు. చాలామంది తినరు, బట్ తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే ప్రతి రెసిపీలో నేను కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది. కళ్ళ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా చాలా బాగుంటుంది. విడిగా తినరు కదా, సో అందుకు. ఇంతేనండి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే గోంగూర చికెన్ చాలా బాగుంటుంది. కాకపోతే గోంగూర ఒక్కటే ఫ్రై చేయడం చాలా లేట్ ప్రాసెస్, బట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది. చూడండి గోంగూర చికెన్ ఎంత డెలిషియస్గా రెడీ చేశానో. సేమ్ మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏమన్నారో కూడా అది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? గోంగూర చికెన్తో తయారు చేసిన కూర చాలా బాగుంది. చక్కగా పుల్ల పుల్లగా నోటికి ఏమీగా చాలా టేస్ట్గా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది అన్నమాట. చాలా ఏమీగా ఉంది, చాలా బాగుంది. ఆహాహా, ఈ భోజనం తింటాకైనా సరే ఇక్కడికి రావాలి. భలే బాగుంది అన్నమాట. పుల్ల పుల్లగా నోటికి చాలా బాగుంది.